హలో ఫ్రెండ్స్, టుడే నేను చింతకాయ పచ్చడి చేశానండి. పాతకాలం నాటి చింతకాయ పచ్చడి. ఫస్ట్ అయితే బాండీలో ఎండుమిర్చి వేసుకొని ఒక బాండీలో కొంచెం ఆయిల్ లైట్గా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకొని ఆల్రెడీ మనం ఫస్ట్ పల్లీలు వేపుకున్నాం కదా, అవి మిక్సీలో వేసుకొని ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయింది కదా, వాటిని కూడా వేసుకొని మిక్సీలో చూడండి నేను వేసుకొని రెండింటిని అందులోనే చింతకాయ పాత పచ్చడి ఉంటుంది కదండి, అది వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటే చాలండి. అది కొంచెం అందులో కొంచెం వేసుకొని చూసారు కదా, ఎండుమిర్చి, పల్లీలు, చింతకాయ పచ్చడి తొక్కండి. అవి మొత్తం ఒక దానిలో వేసుకొని మిక్సీలో తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ చింతకాయలో ఉంటుందండి ఉప్పు, కొంచెమే వేసుకోండి. అలా ఉప్పు వేసుకున్న తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బ వేసుకొని చూసారా, మిక్సీ పట్టాను, ఎంత బాగా వచ్చిందో చూసారా చింతకాయ పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా తింటూ ఉంటే అబ్బా చుక్కల్లో విహరిస్తున్నస్తూ ఉంటుందండి. కొంచెం ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోండి, పచ్చివి. చాలా టేస్టీగా ఉంటుందండి చింతకాయ పచ్చడి. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ చింతకాయ పచ్చడి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.